ట్రంప్ చేతుల మీద బ్లడ్ లేదా? రైట్ అదే ట్రంప్ ప్రశ్నించుకోవాల్సిన సందర్భం. ఏమంటాడంటే వెరీ లిటిల్ బిజినెస్, ఇండియాతో వెరీ లిటిల్ బిజినెస్ అంటున్నాడు. కెన్ హీ వాట్ ట్రంప్ షుడ్ అండర్స్టాండ్ ఇస్ ఎంత బిజినెస్ చేస్తున్నామని కాదు, నీకున్న రిలేషన్స్ ఏంటి, ఆ రిలేషన్స్ లో నీ వాణిజ్యానికి సంబంధించి, ఎందుకంటే అఫ్ కోర్స్ మనకి ఇంపాక్ట్ ఉంటుంది. మరి ముఖ్యంగా అఫ్ కోర్స్ నేను ఇక్కడ మాట్లాడినప్పుడు కాబట్టి మనం మాట్లాడుకున్న క్రమంలో నార్మల్ గా అనిపించవచ్చు కానీ బట్ ఇంటెన్సిటీ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇక్కడ సాఫ్ట్వేర్ మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. బట్ ట్రంప్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇండియన్స్ కనుక గట్టిగా పట్టు బిగిస్తే, భారతీయులు కనుక గట్టిగా పట్టు బిగిస్తే అమెరికా తన అగ్రాజ్యం ఆ పతనానికి నాంది పోసినట్టు అవుతుంది. కొన్ని గణాంకాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ఇప్పుడు గణాంకాల గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో కాబట్టి 2024తో పోలిస్తే ఏడాదిలో మనం ఈ ఎనర్జీకి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ముడి చమురు దిగుమతులు 51% పెరిగాయి. 2025లో అమెరికా నుంచి భారత్ ఈ ముడి చమురుని దిగుమతులు చేసుకున్న సందర్భం మరి ఏ లెక్కల ప్రకారం ట్రంప్ చెప్తున్నాడు. కానీ ఇదే రష్యాతో మనం ఒకనొక క్రమంలో ఐ థింక్ 70 or 80% అని మాట వినిపించిన తర్వాత మనం ఇప్పుడు 30 to 30% తక్కువే చేస్తున్నాం. కానీ ఏంటంటే ఇప్పుడు రష్యాని ఏకాకిని చేయాలి, రష్యా మీద కోపం, మనకి తెలుగులో ఒక సామెత ఉంటుంది, అత్త మీద కోపం ఇంకో దేని మీద చూపించిందని చెప్పి ఒక సామెత ఉంటుంది. అలాగా రష్యా మీద కోపం భారత్ మీద చూపించే ప్రయత్నం చేస్తుంది. రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే ట్రంప్ హయాంలో 51% మన ముడి చమురులు దిగుమతులు పెరిగాయి. ఇది మర్చిపోతున్నట్టున్నాడు. ఒకవేళ దీంతో పాటు గత ఏడాదితో పోలిస్తే దిగుమతుల విషయానికి వచ్చినప్పుడు పెరిగి 2024 అంటే 2024 జనవరి జూన్లో అమెరికా నుంచి మనం 51% దిగుమతి చేసుకున్న సందర్భం అంటే పోలికలు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. సో ఈ క్రమంలో జూలైలో కూడా మనకి ఉన్నది. ఇన్ఫాక్ట్ మనం మల్టిపుల్ సోర్సెస్ నుంచి మనం తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. ఇదే క్లారిటీ ఇచ్చింది. తన దేశ అవసరాల కోసం, మా దేశం బాగుపడడం కోసం మేము ఏ ప్రణాళిక తీసుకుంటే నీకెందుకు అని అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది. బట్ మీరు అన్నట్టుగా గాజాలో జరుగుతోందేంటి, ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ కి డబ్బులు ఇచ్చి గాజా మీద చేస్తోంది ట్రంప్ కాదా? ఇటు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గారిని పిలిపించి నాన్న కన్నా బుజ్జి కన్నా అంటూ నోట్లో ముద్దలు పెట్టింది ఎవరు? మరి నోట్లో గోరుముద్దలు తినిపించింది ఎవరు? ట్రంప్ సమాధానం చెప్పుకోవాల్సిన సందర్భం. అది ఫ్యూయలింగ్ కాదా? దాంతో పాటు జెలెన్స్కీని పిలిపించి జెలెన్స్కీని అదే వైట్ హౌస్ లో అవమానించిన తర్వాత మళ్ళీ అదే జెలెన్స్కీకి ఊతమందించి డబ్బులిచ్చి మళ్ళీ యుద్ధానికి పంపించింది ఈ ట్రంప్ కాదా? మరి ఇవన్నీ ట్రంప్ అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ట్రంప్ అర్థం కాని మాట ఏంటంటే తాను చేస్తే న్యాయం, పక్కవాడు చేస్తే అన్యాయం. మరి ముఖ్యంగా ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా కాకుండా ట్రంప్ గా తన వ్యాపారం మాత్రమే చూసుకుంటున్నాడు అనేది ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చనే చెప్పుకోవాలి. సచిన్ మీరు ఒక్క నిమిషం అలానే ఉన్నాడు. ఒక్కసారి మనం చూస్తే అసలు అమెరికాలో వెపన్స్ కి సంబంధించిన ప్రైవేట్ కంపెనీలు అమెరికాలో ఉన్నన్ని దేశంలో ఎక్కడా లేవు. అంటే యుద్ధం జరిగితేనే వాటికి బిజినెస్ అవుతుంది. ఈ ఇజ్రాయెల్ గాజాకి సంబంధించి ఏదైతే యుద్ధం జరుగుతుందో అక్కడ ఆ వెపన్సే వాడుతున్నారు. అంటే వాళ్ళ కంపెనీస్ బిజినెస్ జరగడానికి ట్రంప్ ఆ వార్ని కంటిన్యూ చేపిస్తూనే ఉన్నాడు. ఒక పక్కన వాళ్ళకి ఆహారం కావచ్చు, వాళ్ళకి నీరు కావచ్చు, లేకపోతే మెడికల్ ఎయిడ్ కావచ్చు, ఎలాంటిది కూడా అందనివ్వకుండా చేసేది ట్రంప్ ఒక పక్కన. ఇంకో పక్కన యుద్ధాన్ని పెంచి పోషిస్తున్న ట్రంప్ ఇప్పుడు వచ్చేసి యుక్రెయిన్ రష్యాకి మధ్యలో జరుగుతున్న వార్ని మీరు ఆపించాలి అని చెప్పి మోదీకి చెప్తున్నాడు. మన ఇండియాకు ఒక వార్నింగ్ ఇస్తున్నాడు, మీరు ట్యాక్సెస్ అన్ని మీ మీద వేస్తాను, ఇప్పటికే 25% వేసాను, నెక్స్ట్ రానున్న రోజుల్లో రానున్న 24 గంటల్లోనే మీకు చాలా ట్యాక్సెస్ వేస్తానని చెప్పి ట్రంప్ చెప్పుకొస్తున్నాడు. కానీ ఒక పక్కన మనం చూస్తే యుద్ధాన్ని ఆయననే పెంచి పోషిస్తున్నాడు. గాజా ఇజ్రాయెల్కి సంబంధించి ఏదైతే యుద్ధం జరుగుతుందో వాళ్ళకి నీరు కావచ్చు, ఆహారం కావచ్చు, లేకపోతే వెపన్స్ కావచ్చు, అన్ని సప్లై చేసేది ట్రంపే. సో దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. మళ్ళీ అసలు ఆయన సిఎన్బిసిలో ఏం మాట్లాడారనేది ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. About India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we... బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.
ఇండియాపై మరోసారి విరుచుకుపడ్డాడు ట్రంప్. ఇండియాతో వ్యాపారం కష్టంగా మారిందని చెప్పి ఆయన చెప్పుకొచ్చాడు. 24 గంటల్లోనే ఇండియాపై మరిన్ని టారిఫ్స్ విధిస్తామని చెప్పి కూడా ఆయన హెచ్చరిస్తున్నాడు. రష్యా నుంచి ఇండియాకి ఆయిల్ ఏదైతే కొంటున్నారో దానిపై కూడా తట్టుకోలేకనే ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యానాలు చేసినట్టు మనకు అర్థమవుతుంది. ఇండియాకి రష్యాకి మద్దతు ఇస్తుందని రగిలిపోతున్నాడు ట్రంప్. ఇంకో పక్కన ఇప్పటికే ఇండియాపై 25% టారిఫ్లు కూడా విధించాడు. దీనికి సంబంధించి ఒక్కసారి మనం గతంలో కనుక చూసుకుంటే కనుక ఆయన పవర్లోకి రాకముందు ఖచ్చితంగా యుక్రెయిన్కి రష్యాకి మధ్య జరుగుతున్న వార్ని నేను ఖచ్చితంగా ఆపేసే శక్తి నాకుందని చెప్పి ఆయనకు పెట్టుబడి పెట్టే స్పాన్సర్స్కి కూడా ఆయన ఇదే చెప్పాడు. ఎలక్షన్స్కి ముందు స్పాన్సర్స్ దగ్గర డబ్బులు తీసుకొని ఆయన ఎలక్షన్స్ గెలిచాడు. గెలిచిన తర్వాత మాత్రం ట్రంప్ రష్యాకి సంబంధించిన పుతిన్తోని మాట్లాడితే రాత్రి తీయగా మాట్లాడుతున్నాడు, కానీ పొద్దున మళ్ళీ యుక్రెయిన్ మీద బాంబులు వేస్తున్నాడని చెప్పేసి ట్రంప్ చెప్పుకొచ్చాడు. రీసెంట్గా ఆయనకు సంబంధించి ఒక బుక్ కూడా విడుదలైంది ఈ మధ్య. అంటే అమెరికా ఎలా వాళ్ళ ప్రభుత్వాన్ని ఎలా హౌ దే లాస్ట్ ఇట్ టు అమెరికా అని చెప్పి ఒక బుక్ వచ్చింది. అంత బుక్ గురించి మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతానికైతే ట్రంప్ రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది, కొన్న తర్వాత దాన్ని ఓపెన్ మార్కెట్లో తక్కువ ధరకు అమ్మి చాలా డబ్బులు సంపాదించుకుంటుంది, సేవ్ చేసుకుంటుంది అన్న ఉద్దేశంతో ట్రంప్ తట్టుకోలేకపోతున్నాడు. ఇంకో పక్కన యుద్ధాన్ని ఆపాలని మీరు పుతిన్కి చెప్పట్లేదు, యుద్ధాన్ని పుతిన్తో ఎలాగైనా ఆపించాలి ఇండియా మీరు చెప్పండి అని ఆయన చెప్పుకొచ్చాడు ఇప్పటిదాకా. కానీ ఇప్పటిదాకా అది జరగకపోయేసరికి ఆయన తట్టుకోలేకపోతున్నాడు. తట్టుకోలేక ఇప్పటికే 25% టారిఫ్స్ మనకి విధించాడు. విధించిన తర్వాత కూడా రానున్న రోజుల్లో ఇంకా టారిఫ్స్ విధిస్తానని చెప్పేసి ఆయన సోషల్ మీడియా మాధ్యమం వేదికగా ఇలాంటి హెచ్చరికలు కూడా చేస్తున్నాడు మనకు సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మా కొలీగ్ సచిన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సచిన్ చెప్పండి, అసలు ఇంకా ఎలాంటి టారిఫ్స్ వేసే అవకాశం ఉంది? అంటే ఇది ఓన్లీ బెదిరింపులేనా సోషల్ మీడియా మాధ్యమంలో, లేకపోతే నిజంగా మనకి ఇప్పుడు ఆల్రెడీ 25% టారిఫ్స్ వేసాడు, రానున్న రోజుల్లో ఇంకా టారిఫ్స్ వేసే అవకాశం ఏమైనా ఉందా? రైట్, ఇప్పటికైతే మాత్రం ట్రంప్ రగిలిపోతున్నాడని చెప్పుకోవాలి. 24 గంటల్లో ఇండియాపై మరిన్ని టారిఫ్లు విధిస్తా ఉంటూ చెప్పుకొచ్చాడు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనడంతో తట్టుకోలేకపోతున్నాడు ట్రంప్. మరీ ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఇండియా రష్యాకు మద్దతు ఇస్తోందని చెప్పి ట్రంప్ రగిలిపోతున్న అంశానికి సంబంధించి ఇప్పుడు ట్రంప్ తనని తాను క్వశ్చన్ చేసుకోవాలి. ఏ లెక్కలో ఇప్పుడు ఇదే ట్రంప్ సో కాల్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా మరీ ముఖ్యంగా టర్కీకి ఎలా మద్దతు ఇస్తున్న సందర్భం, మరి అక్కడ కూడా టారిఫ్లు విధించాలి కదా. మరి ముఖ్యంగా ఒక అంశానికి నేను చెప్పాలనుకుంటున్నాను కళ్యాణ్. ఎందుకంటే ఏ చైనాతో అయితే ఇటువంటి ఎవ్వారాన్ని నడిపించాడు, ఎవ్వారమే అనొచ్చు ఈ మాటని. ఎందుకంటే తనకి వినకపోతే, తను కనుక పట్టించుకోకపోతే, తన మాటకు కనుక మద్దతు ఇవ్వకపోతే, తన మాటను కనుక పట్టించుకోకపోతే సుంకాల మీద సుంకాలు విధించుకుంటూ వెళ్ళిపోయి ఈ ట్రంప్ కి చైనా చర్య ఒక గొడ్డలి పెట్టనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలాగే వ్యవహరించాడు చైనాతో కూడా. చైనాతో ఇలాగే వ్యవహరించిన క్రమంలో చైనా పట్టించుకోలేదు. బట్ చైనా పట్టించుకోని క్రమంలో వ్యాపార సంబంధాలు దెబ్బతిన్న పరిస్థితి. ఒక విధంగా చెప్పాలంటే చైనాలో అక్కడ వ్యాపారం చేసి అమెరికన్ కి సంబంధించి, ఎందుకంటే బిజినెస్ ఎక్కడ కూడా అక్కడ ఉంటూ ఉంటాయి. ఇన్ఫాక్ట్ భారత్ తో కూడా అమెరికాకి ఒక మంచి ఒప్పందం ఉంది. లేకపోతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్స్ విషయంలో అక్కడ కూడా వాళ్ళ బిజినెస్ అనేది ఉంది. సో ఈ క్రమంలో ఇప్పుడు కనుక మరిన్ని టారిఫ్స్ విధిస్తే అది కేవలం భారత్ కు మాత్రమే పరిమితి అవకాశం ఉండదు. ఇప్పటికీ అక్కడ ఆర్థిక భారం, ఎందుకంటే అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అమెరికాలో ఉంది. దాంతోపాటు కొన్ని $1 ట్రిలియన్ ఆర్థిక అప్పుల్లో మునిగిపోయింది అమెరికా. సో ఇలాంటి క్రమంలో ఇప్పుడు టారిఫ్లు మరిన్ని విధిస్తే కనుక అక్కడ భారతీయుల మీద ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు అక్కడ భారత్ వస్తువులను కొనుగోలు చేసి, ఎందుకంటే ప్రపంచ మార్కెట్ లో భారత్ కు ఒక వాల్యూ ఉంది. భారతదేశానికి సంబంధించి కొన్ని ప్రొడక్ట్స్ మీద వజ్రాభరణాలు కావచ్చు, లేకపోతే మరికొన్ని అంశాలకు సంబంధించి సచిన్ 1 minute ఒక్కసారి ఆయన సిఎన్బిసితో ఏం మాట్లాడా, అసలు ఇండియాపై ఇంకా ఏం టారిఫ్స్ చేస్తారన్న దాని గురించి ఒక్కసారి ఆ వీడియోలో విందాం, అసలు ఆయన ఏం మాట్లాడాడు అనేది. With India, what people don't like to say about India, they're the highest tariff nation. They have the highest tariff of anybody. We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. So we settled on 25%, but I think I'm going to raise that very substantially over the next 24 hours because they're buying Russian oil, they're fueling the war machine, and if they're going to do that, then I'm not going to be happy. With India, what people don't like to say about India, they're the highest tariff nation. They have the highest tariff of anybody.
We do very, very little business with India because their tariffs are so high. So India has not been a good trading partner because they do a lot of business with us, but we don't do business with them. యాక్చువల్ గా ఇండియాతోని అమెరికా settled చాలా on- తక్కువ బిజినెస్ చేసేదని చెప్తున్నాడు